గట్లమల్యాల గ్రామంలో ప్రజాపాలనలో 110 మంది దరఖాస్తులు పెట్టారు. ఇవాళ ఆ ఊరికి 40 మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది. అధికారులను అడిగితే మాకేం తెలియదు సార్, ఇది ప్రజాపాలన దరఖాస్తులు కావు, ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు, హైదరాబాద్కి వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిన 40 వీళ్ళు అర్హులా కాదపై కింద చెక్ చేయమన్నారు అంటున్నారు. మరి ఆ 110 మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిటు 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం, 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉండే మాకంటే ముందు. అప్పుడు 60,000 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది, నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11/2014 28/11/2014 మెమో నంబర్ 900. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పింది మా గవర్నమెంట్ అంటే, ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ceiling for issue of food security card rupees 1.5 lakh and below in rural areas and rupees 2 lakhs and below in urban areas. This decision has been taken keeping in view that through the outsourcing employees, low status of employees in private sector whose income is very low are not coming under the ambit of eligibility of food security cards, though they are deserving. Therefore, to cover such deserving persons under the scheme, the income limit is increased. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఆర్టీసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం 2014లో పెంచింది. ఇవాళ 10 ఏళ్ళు అయింది కదా బైసాబ్. 2014 నుంచి 10 ఏళ్ళ తర్వాత ఎంత మరి రేట్లు పెరిగినాయి, ఎంత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది. మరి ఆ ప్రకారంగా ఇన్కమ్ లిమిట్ పెంచాలన్నా వద్దా? ఆ 2014లో బీఆర్ఎస్ పెట్టిన ఇన్కమ్ లిమిటే పెట్టిండ్రు. మరి మేము కూడా ఆ రోజు గదే 60,000 గదే 75,000 పెడితే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మాదేమో మానవతా దృక్పథం, మేమేమో ఎంత ఎక్కువ మందికి కార్డులు ఇవ్వాలని మేము ఆలోచిస్తే, మీరేమో ఎంత ఎక్కువ మందికి కోత పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు. 2014 నుంచి 2024కు 10 ఏళ్ల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ఇన్ఫ్లేషన్ లెక్క, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 5.42% పర్ ఇయర్. 5.42% పర్ ఇయర్ అంటే 10 ఏళ్లకు మనం లెక్క పెడితే 69.60% ప్రైస్ ఇంక్రీజ్ ఉన్నది. నిత్యావసర వస్తువుల ధరలు 2014 నుంచి 2024 మధ్య మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా 10 సంవత్సరాలకు క్యుములేటివ్గా చూస్తే అది 69.60%, అంటే దాదాపు 0.7%, 70%.
దీని ప్రకారంగా ఏం చేయాలి? 1.70 ఇంటూ ద ప్రీవియస్ రేట్, అంటే ఆ రోజు 1,50,000 ఉంది బైసాబ్ రూరల్లో. 1,50,000 ఇంటూ 1.7 కొడితే ఏమవుతుంది? ఆ ఆదాయము మనం ఆ రకంగా పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరేం చేస్తుండ్రు? అది పెంచే ఆలోచన చేయకుండా ఈరోజు పాత రేట్లనే కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రకంగా మేము ఆ రోజు 2.5 టైమ్స్ పెంచాం. 2.5 టైమ్స్ అంటే 60,000ను మనం ఆ రోజు 1,50,000, 75,000ను 2 లక్షలు, అంటే 2.5 రెట్లు రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆ రోజు 2.5 రెట్లు గత ప్రభుత్వం పెంచింది, ఇన్కమ్ లిమిట్ పెంచింది. మీరు 2.5 రెట్లు పెంచుతారా? అట్లీస్ట్ 0.7% ఇన్ఫ్లేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మీరు ఆ 1.7 మీరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈరోజు ఉంది. ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే, ఇవాళ బీఆర్ఎస్ డిమాండ్ చేసేది గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఉన్నటువంటి దాన్ని మీరు 2,55,000